యోహాను సువార్త 12వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. 12వ అధ్యాయము 5వ వచనం. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి ఈ బేదలకు ఇయ్యలేదనను వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పెను. చాలండి, చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 300 దేనారములకు దీన్ని అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. ఆ రోజుల్లో ఒక దేనారము దేనికి ఉపయోగపడదు తెలుసా? ఒక రోజు కూలి పనికి ఉపయోగపడుతుంది. చూడండి, ఒక మనిషి ఒక దేనారము ఒక మనిషికి ఒక రోజు కూలి పని. మనం చదువుకుంటాం మత్తయి సువార్త. ఒక దేనారం ఇచ్చి ఒక కూలి పనికి ప్రభు తెచ్చుకున్నాం అని మాట్లాడతాడు. చూడండి, అంత విలువ గలది ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు. క్రీస్తుతో కూడా నడిచాడు, క్రీస్తుతో కూడా ఉన్న వ్యక్తి ఇప్పుడు దేన్ని గ్రహించుకోలేకపోతున్నాడు? క్రీస్తు యొక్క స్వరూపాన్ని తీసుకోలేకపోయాడు. చూడండి, విశ్వాసులుగా మనం ఆయన యొక్క స్వరూపాన్ని తీసుకోలేకపోతే ఈ లోకంలో మనం జీవించిన కాలం అంతా కూడా వ్యర్థమైపోతుంది. నిజము మన దగ్గర కనపడదు, సత్యము మన దగ్గర కనపడదు, జీవంలో ఎలా నడవాలో మనకు గ్రహింపు కాదు. జీవంలో ఎలా నడవాలో గ్రహింపు కాదు. ఆయన మామూలు వ్యక్తిగా నీవు నేను చూస్తున్నామేమో, ఒక సామాన్యమైన దేవుడిగా మనం ఆయన చూస్తున్నామేమో. మనం ఎందుకు అలా చూడలేకపోతున్నామంటే లేఖనాన్ని మనం పరిశీలించలేకపోతున్నాము కాబట్టి మనం చూడలేకపోతున్నాం. ఆయన శక్తిని తెలుసుకోలేదు కాబట్టి మనం చూడలేకపోతున్నాం. ఆయన ఎలాంటి శక్తి అంటే లాజరుని మరణం నుండి జీవంలోనికి లేపాడు. ఆయన జీవంలోనికి లేపాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే నీ కొరకు నా కొరకు కన్నీరు కార్చే ప్రేమ. నీ కొరకు నా కొరకు కన్నీరు కార్చే ప్రేమ, నీ కొరకు నా కొరకు మొర్రబెట్టుకునే ప్రేమ, నీ కొరకు నా కొరకు విడుదలిచ్చే ప్రేమ. మన పాప జీవితం ఎంత భ్రష్టమైనదైనప్పటికీ, ఎంత అంగీకారయుక్తంగా లేనిదైనప్పటికీ, ఎంత దృష్టి పెట్టలేనిదైనప్పటికీ, మరణకరమైనది అయినప్పటికీ, అది మనకు ప్రజలకు మనుషులకు అంగీకారయుక్తంగా లేనిదైనప్పటికీ నిన్ను నన్ను హత్తుకునే ప్రేమ అయింది. చూడండి, నిన్ను నన్ను హత్తుకునే ప్రేమ అయింది, విడిచిపెట్టే ప్రేమ కాదు. అలాంటి వ్యక్తి కొరకు 300 దేనారము విలువ గల అత్తరు సరిపోతుందా? అత్తరు సరిపోతుందా? మరియు విడిచిపెట్టలేదు. ప్రభువును తన ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత కన్నీటితో తన పాదాలు కడిగింది, అత్తరును పూసింది. ఆ మనసు మీలోను నాలోను మనందరిలో ఎవరిలోనే కనబడుతుందా? ఆలోచించేయండి. మనలో ఆ మనసు కనబడుతుందా? క్రీస్తును మన గృహంలోనికి ఆహ్వానించే మనసు, క్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చే మనసు, క్రీస్తును హత్తుకునే మనసు, ప్రతి ఒక్కరికి క్రీస్తు అంటే చూపించే మనసు, ఆయనకు సాక్షాత్మై నిలబడే మనసు, కన్నీటితో తుడిచే మనసు కనబడుతుందా? ఆలోచించండి. మనకు ఆ మనసు లేదు. మార్త పరిచర్య చేయడానికి తన తీర్మానాన్ని నిలుపుకుంది. చూడండి, మార్త పరిచర్య చేయడానికి తన మనసు నిలుపుకుంది. లాజరు భోజన పంక్తిలో క్రీస్తు పక్కన కూర్చోవడానికి ఆశపడ్డాడు. మరియ జీవితం వ్యత్యాసం ఇక్కడ. మరియ క్రీస్తు పాదాలు మాత్రమే కడగాలని ఆశపడుతుంది.
క్రీస్తును మాత్రమే హత్తుకోవాలని ఆశపడుతుంది. నువ్వు నిలిచిపోతావు అలాంటి భక్తి చేస్తే. నీ విశ్వాసం నిలిచిపోద్ది, నీ తరాలు నిలిచిపోతాయి. జ్ఞాపకం పెట్టుకో, నీ తరాలు నిలిచిపోతాయి. మరియా ఈ రోజుకి నీకు నాకు మాదిరికరంగా నిలిచిపోయింది. దేవుడు పాపాన్ని చూడడు, గుర్తుపెట్టుకో. దేవుడు మనసుని, హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఏ మనసుతో దేవుని కొరకు ప్రయాసపడగలుగుతావో, ఏ మనసుతో దేవుణ్ణి హత్తుకుంటావో, ఏ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తావో, ఏ మనసుతో దేవుని కొరకు ప్రయాసపడగలుగుతావో, ఏ మనసుతో నువ్వు దేవుని యందు నువ్వు కన్నీటితో నీ పాపాన్ని ఒప్పుకోగలుగుతావో, ఆ మనసుని చూస్తాడు ప్రభు. ఆ మనసులో చూస్తాడు, వేరొక మనసులో చూడడు. ఆయన ఎలాంటి అద్భుతకరమైన దేవుడు అంటే, మనలో ఉన్న ఎంతటి మురికినైనా కడగగల దేవుడు ఆయన. శక్తివంతుడు ఆయన, చాలిన దేవుడు ఆయన. పనికిరాని వస్తువును చేసే దేవుడు ఆయన. ఈ లోకం పనికిరాని వస్తువుని వెంటనే పడేస్తుంది, కానీ నిన్ను నన్ను అలా పడేయట్లేదు ప్రభు. నువ్వు పనికిరావని విడిచిపెట్టలేదు, నాకు వద్దు అని చెప్పట్లేదు. నీ మనసును, నా మనసును ఆయన స్పష్టంగా చూస్తున్నాడు, స్పష్టంగా చూస్తున్నాడు. 1-2 వచనాలు చూసుకున్న తర్వాత మనం ముందుకు వెళదాం. 3వ వచనం వరకు. కాబట్టి యేసు 3వ వచనం వరకు, 3వ వచనం వరకు. కాబట్టి యేసు 1 నుంచి చదవండి, 3వ వచనం వరకు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరును ఉన్న బేతనియా పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకి విందు చేసిరి. మార్త ఉపచారం చేసిను. లాజరు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారితో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చట జస్మాసి అంతరు చేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదాల మీద పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నింపబడింది. చూడండి ఎలా చేస్తుందో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక క్రమం ప్రకారం మార్త ఏం చేస్తుంది? ఉపచారం చేస్తుంది. లాజరు ఏం చేస్తున్నారు? లాజరు క్రీస్తు పక్కన కూర్చున్నాడు. మరియ మాత్రం క్రీస్తు పాదాల దగ్గర కూర్చుని ఆ క్రీస్తు పాదాలు కడుగు చూసింది. తను క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో అనుభవించింది. ఆ అనుభవించిన ప్రేమను తను తట్టుకోలేకపోయింది. ఈ లోకమంతటికి ప్రచురణ చేయడానికి తను క్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. ఈరోజు నువ్వెప్పుడైతే నీవు క్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చుంటామో, ఈ లోకానికి ఎలా ప్రచురణ చేయాలో క్రీస్తుని, ఈ లోకానికి క్రీస్తుని ఎలా చూపించాలో అప్పుడే మనకు అర్థమవుతుంది. అప్పుడే నీవు నేను బోధించగలను, అప్పుడే నీవు నేను హత్తుకోగలను. చూడండి, అప్పుడు వరకు మనకు క్రీస్తు అంటే ఏంటో తెలియదు. మనం ఎలా ఉన్నాం? గ్రహించుకోలేని వారుగా, వెతకలేని వారుగా మనం ఉన్నాం. మనం చదువుకున్న రోమిలికి రాసిన పత్రికలో గ్రహించుకోలేని వారుగా, వెతకలేని వారుగా ఉన్నాం. మన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఆయన క్రీస్తు అనే గొప్ప నాయకుడు, ఆ సర్వలోకనాథుడు ఎంత గొప్ప దేవుడో మనం దృష్టించలేకపోతున్నాం. మానవ సంబంధాలకు ఇచ్చే విలువ, మానవ సంబంధాలకి కల్పించే సమయము, మానవ సంబంధాలతో వెచ్చించే సమయము, క్రీస్తు పాదాల దగ్గర గడపడానికి మనకు సమయం లేదు. ఆలోచించండి, క్రీస్తు పాదాల దగ్గర గడపడానికి మనకు సమయం లేదు. నిన్నేమంటావు? దేవుడు మనిషిని పాపిగా ఎన్నడూ చూడు. ఆయన ఎలా చూస్తాడంటే, మనం వెతికే క్రమంలో మన దృష్టి, మన తలంపులు ఆయన మీద ఎంత ఆనుకున్నాయో చూస్తాడు. ఆయన రక్షణ గురించి మనం ఎంత దృష్టి పెడుతున్నామో చూస్తాడు. ఆయన రక్షణను మనం ఎంత ప్రేమిస్తున్నామో చూస్తాడు. అదే వెతుకుతాడు మనుషుల హృదయంలో దేవుడు, అదే వెతుకుతాడు. చూడండి, రాహాబు తన జీవితంలో ఇవ్వబడిన ఒక అద్భుతమైన ఘట్టాన్ని
దేని కొరకు వాడుకుందో తెలుసా? తన కుటుంబం రక్షణ కొరకు వాడుకుంది. అవును, ఆ ఎరుకో గోడల మీద పాపం చేస్తూ బ్రతికింది. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది వేశ్య అని. చూడండి, ఆ సర్వలోకనాథుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుడో, ఆ ఎరుకో ఏ విధంగా కూల్చబడుతుందో, ఆ ఎరుకోలో ఉన్న ప్రజలు ఏ విధంగా శ్రమకు లోనవుతారో, తన కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో, ఏ విధంగా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో, ఏ రాజుల దగ్గర ఎలా జయమిచ్చాడో, ఎలా ఓటమి ఎరగని ప్రజలు తన మధ్యకు తేబడుతున్నారో, ఎలా జయము చూడబోతున్నారో అన్న గ్రహింపును సంపాదించుకుంది. చూడండి,